వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజ ఫుడ్స్. ఈరోజు మన వీడియోలో సంకష్ట చతుర్థికి స్పెషల్ బఠానీ ప్రసాదం అండి. అది ఎలా చేసుకోవాలో చూద్దాము. చూడండి, బఠానాలు ఇలా తీసుకొని ఒక 2 కప్పుల దాకా తీసుకున్నాను. బఠానాలు వేడి నీళ్ళు పోసుకోవాలి. వేడి నీళ్ళు పోసుకున్నామంటే ఒక 5 అవర్స్కే నానిపోతుంది. చన్నీళ్ళు పోసుకున్నామంటే ఒక 8 అవర్స్ అవుతుంది. బఠానాలు మనం నానబెట్టుకున్నాం కదండి, ఆ బఠానాలు అయితే నానిపోయింది బాగా. చూడండి, బాగా నానింది. 5 అవర్స్కి 8 అవర్స్కి నేను తీసాను. బఠానీ అయితే నానింది. ఇప్పుడు మనము కుక్కర్ తీసుకోవాలండి. కుక్కర్లో మనం నానబెట్టుకున్న బఠానాలు వేసుకొని మునిగేదాకా నీళ్ళు పోసుకోవాలి. ఆ నీళ్ళు పోసుకోవాలి. సరిపోకపోతే 1 గ్లాస్ దాకా నీళ్ళు పోసుకోవాలి. దీంతో 1 టీ స్పూన్ దాకా సాల్ట్ అయినా కల్లుప్పు అయినా వేసుకోవాలి. కల్లుప్పు అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇలా వేసుకొని ఒక 3 విజిల్ వచ్చేదాకా మనం ఉడకబెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఉడకబెట్టుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో ఉడకబెట్టుకోవాలి. మూడు విజిల్ వచ్చేదాకా ఉడకబెట్టుకున్నానండి. నీళ్ళంతా వంపేసి మనము ప్రెషర్ అంతా తగ్గిపోయినాక మనం విజిల్ తీయాలి. తీసుకున్నాక నీళ్ళంతా వడగట్టేసి ఆ ప్యాన్లోనే కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఆవాలు, రెడ్ చిల్లీ 2 ఇలా తుంచి వేసేసుకోవాలి. అలాగే కరివేపాకు వేసుకోవాలి. ఆవాలు చిటపట అయ్యేదాకా ఇలా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి లైట్గా బ్లాక్ కలర్లో రావాలి. కొద్దిగా ఇలా కలుపుకున్నామంటే ఆవాలు అనేది చిటపట అవుతుంది. కరివేపాకు కొద్దిగా వేసేసుకొని ఇందాక ఉడకబెట్టుకున్న బఠానీని దీంతో వేసేసుకోవాలి. దీంతో పసుపు ఏమి వేసుకోకూడదండి. అలాగే బఠానీ తిరగబోతని చేసుకోవాలి, అప్పుడు బాగుంటుంది. దేవుడికి పసుపు అవంత వేయకూడదు. ఇలా చేసుకొని టెంకాయ తురిమి పెట్టుకున్న వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో మనం చేసుకోవాలండి. ఎక్కడ మాడకుండా చూసుకోవాలి. ఇలా కోకోనట్ తురిమిందని వేసేసుకోవాలి. ఒకసారి ఇలా కలిపేసుకున్నాక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. బఠానీ దేవుడికి నైవేద్యంగా పెట్టచ్చు, చాలా బాగుంటుంది. దేవుడికి నైవేద్యం అయితే రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే లైక్, మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ ప్లీజ్.